నిరంతరంగా ఎదుగుతున్న హైదరాబాద్ పై సీఎం రేవంత్ రెడ్డి మరింత ఫోకస్ పెట్టారు. ప్లాన్డ్ గా సిటీని డెవలప్ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అని ఇప్పటికే ప్రకటించారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసుతోనే ఇన్నాళ్లు బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేశారని తేటతెల్లమైపోయింది. అంతా 4 నెలలు కాలేదు, ఏదేదో జరిగిపోతోందని ప్రచారం. అసత్యాలతో ప్రజల్ని కలవరపాటుకు గురి చేసిన వైనం. 4 నెలల పాలనతో ప్రజలకు క్లారిటీ. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అన్న సీఎం రేవంత్. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అయినప్పటికీ ప్రజలకు ఓ సుపరిపాలన అందుతోంది. ఖచ్చితమైన నిర్ణయాలతో సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం ఆగడం లేదు. అభివృద్ధిదాయక నిర్ణయాలు, అన్ని రంగాలకి ప్రోత్సాహకాలిస్తూ హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో వెనకడుగు వేసేదేలే అంటోంది రేవంత్ సర్కార్. తాజాగా రియల్ ఎస్టేట్ దూకుడికి ఇదే కారణం. ముఖ్యంగా ఓ ఇంటికైనా ఆఫీస్కైనా హైదరాబాదే ఇప్పుడు అందరి ఎంపికగా నిలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఆఫీస్ మార్కెట్కి గొప్ప క్రేజ్ ఉందని రోజుకో దేశ విదేశీ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు చెప్తూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ కోలియర్స్ ఇండియా తమ నివేదికలో ఇదే వెల్లడించింది. హైదరాబాద్ ముందు నుంచి ఐటీలో మంచి దూకుడు చూపిస్తోంది. అందుకు తోడు ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్ రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు చేస్తోంది. దీంతో భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాల్ని హైదరాబాద్లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ రియల్ రంగ సంస్థలన్నీ హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ నిర్మాణాలపై దృష్టి సారించాయి. గృహ నిర్మాణ మార్కెట్తో పోలిస్తే హైదరాబాద్లో కార్యాలయాల నిర్మాణ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో దూకుడు మీదుంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్ స్పేస్కి డిమాండ్ పెరుగుతోంది. వెస్ట్ జోన్తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకి డిమాండ్ భారీగా ఉంది. అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మన విశ్వనగరంలో కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తుండటంతో ప్రస్తుతం ఉద్యోగాల కల్పన కూడా భారీగా పెరిగింది. దీనికి తోడు రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉండడంతో ఆఫీస్ స్పేస్కి బూస్టింగ్ రానుంది. గత అభివృద్ధికి కొనసాగింపుగా నిర్ణయాలు, ముగ్గురు సీఎంల అనుభవాల నుంచే పాఠాలు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ చెప్పిన మాట. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా, నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. విన్నారుగా సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్. ప్రభుత్వం మారిన అభివృద్ధి విషయంలో గత సర్కార్ తీసుకున్న నిర్ణయాల్ని కొనసాగిస్తామనడం చాలా అరుదు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా భేషజాలికి పోకుండా హైదరాబాద్ అభివృద్ధిలో సీఎంలుగా వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ చేసిన పనిని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం హైదరాబాద్ అభివృద్ధిలో వెనకబడిపోతోందని మాట్లాడుతుండడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. హైదరాబాద్లో అభివృద్ధి అంతా ఒక్కవైపే కాకుండా నగరం చుట్టూ ఉండాలి అన్నదే సీఎం రేవంత్ ఆలోచన. అందుకు అనుగుణంగానే ఫార్మా సిటీని మరో చోటికి తరలించి వేలాది ఎకరాల్లో ఫార్మా విలేజులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం మారితే అభివృద్ధి ఆగిపోతుందన్న బీఆర్ఎస్ నేతల ప్రచారమంతా ఉట్టిదే అని తేలిపోయింది.
పైపెచ్చు ఆఫీస్ స్పేస్ లీజ్ శాతం ఏకంగా ఈ తొలి త్రైమాసికంలోనే 123% పెరగడం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ఓ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇవన్నీ తెలియని గులాబీ నేతలు ఆరోపణలు చేయడమే తప్ప వాస్తవాల్ని గ్రహించటం లేదనేది కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు. ఏది ఏమైనా హైదరాబాద్లో రియాలిటీ జోరు ఏమాత్రం ఆగడం లేదన్న మాట.